హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ప్రోగ్రెస్ ట్యాగ్ అండి. ప్రోగ్రెస్ ట్యాగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఇప్పుడు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఎంత పర్సెంట్ డౌన్లోడ్ అవుతుందో మనకి కనిపిస్తుంది కదా పైన మన ఫోన్లో. సో అందుకు ఉపయోగపడుతుంది అనమాట. వెబ్ బ్రౌజర్లో ఇది ఒక మూవీయే డౌన్లోడ్ చేసుకుంటున్నాం అనుకోండి, అది ఎంత డౌన్లోడ్ అవుతుంది అని డిస్ప్లే చేయడానికి ఈ ప్రోగ్రెస్ ట్యాగ్ అనేది మనం యూజ్ చేస్తాం అనమాట. ప్రీవియస్గా మనం మీటర్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మీటర్ ట్యాగ్ వచ్చి మనకి ఎన్ని మార్క్స్ స్కేలర్గా ఉండేవి దాంట్లో డిస్ప్లే చేసుకోవడానికి ఉంటుంది, కానీ ఇది వచ్చి కంప్లీట్ డౌన్లోడింగ్ ప్రాసెస్లో ఉండేవి డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. మీకు ప్రాక్టికల్ సెషన్లో దానికి దీనికి డిఫరెన్స్ అయితే అర్థమవుతుంది. ఈ ప్రోగ్రెస్ ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ కూడా కనెక్ట్ అయ్యి దీని మీద వ్యాలిడేషన్స్ గట్రా రాసుకోవచ్చు అనమాట. అంటే ఒకవేళ మన దాంట్లో ఇనఫ్ స్పేస్ లేదంటే కనుక మనకి డౌన్లోడ్ మధ్యలో ఆగిపోయి మీ దాంట్లో స్పేస్ లేదని గట్రా వస్తుంది కదా, సో అలాంటి వ్యాలిడేషన్స్ గట్రా రాసుకోవడానికి బ్యాక్ ఎండ్లో జావా స్క్రిప్ట్ అనేది ఉపయోగించుకోవచ్చు. దీంట్లో వచ్చి 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, మ్యాక్స్ యాట్రిబ్యూట్ అండ్ వాల్యూ యాట్రిబ్యూట్ అనమాట. మ్యాక్స్ యాట్రిబ్యూట్ వచ్చి మనకి ఇప్పుడు మనం డౌన్లోడింగ్ ప్రాసెస్లో 100% ఉంటుంది కదా, సో 100 అనేది మనం మ్యాక్సిమం వాల్యూ కింద ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మనం మ్యాక్సిమం వాల్యూ కింద యాట్రిబ్యూట్ అనేది మెన్షన్ చేయకపోతే కనుక అది డిఫాల్ట్గా ఏం తీసుకుంటుందంటే 1 తీసుకుంటుంది అనమాట. వాల్యూ అనేది వచ్చి మనం ఎంత పర్సెంట్ డౌన్లోడ్ అయింది అని వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయడానికి వాల్యూ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ప్రాక్టికల్ సెషన్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ప్రోగ్రెస్ ట్యాగ్ రాసుకుందాము. క్లోజ్డ్, దీనికి బోత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి ప్రోగ్రెస్ ట్యాగ్కి. రన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఫస్ట్ మనకి డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఇలాంటిది మనం చూస్తాం, ఇలాగ డౌన్లోడ్ అవుతున్నట్టు. సో మీటర్కి వచ్చి మనం మీటర్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఎంటీగా వచ్చింది, వితౌట్ హ్యావింగ్ ఎనీ బ్లూ కలర్ అనేది దాంట్లో గ్రీన్ డిస్ప్లే అవుతుంది కదా, ఆ గ్రీన్ కలర్ డిస్ప్లే ఏమీ లేకుండా ఓన్లీ ఎంటీ కర్వ్స్ అనేది వచ్చింది. ఇందులో వచ్చి డౌన్లోడ్ అవుతున్నట్టు గ్రాఫికల్గా కనిపిస్తుంది కదా. మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. దీంట్లో వచ్చి వాల్యూ ఇద్దాము. వాల్యూ వచ్చి 0.5 ఇస్తున్నాను. మనం ఇక్కడ మ్యాక్స్ వాల్యూ మెన్షన్ చేయలేదు కాబట్టి బై డిఫాల్ట్ వచ్చి మ్యాక్స్ వాల్యూ 1 తీసుకుంటుంది. దీన్ని రన్ చేసి చూద్దాం. చూసారు కదా, 0.5 అంటే 1లో హాఫ్ కాబట్టి దీంట్లో హాఫ్ డౌన్లోడ్ అయినట్టు డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు మ్యాక్స్ వాల్యూ వచ్చి 100 ఇద్దాము. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. మీరు చూసినట్టయితే చాలా తక్కువ కదా, 100లో 0.5 అంటే చాలా తక్కువ. చూడండి ఎలా మైన్యూట్ లైన్ కింద కనిపిస్తుంది బ్లూ కలర్లో, అంత డౌన్లోడ్ అయినట్టు డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు వాల్యూ అనేది పెంచుకుందాము. 40 ఇచ్చాను. రన్ చేసి చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు వాల్యూ అనేది మళ్ళీ మార్దాం. ఇంతేనండి ఇంప్లిమెంటేషన్ వచ్చి. మీకు హోప్ ఈ ప్రోగ్రెస్ ట్యాగ్ గురించి క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.